హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మీతో ఇంతకు ముందే షేర్ చేసుకున్నాను కదండి. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. మా హస్బెండ్ గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటారని చెప్పేసి కస్టమర్స్ కోసం అయితే కొన్ని బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొచ్చారండి. స్టార్టింగ్ వచ్చేసి 4 to 5 గ్రామ్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ చాలా యూనిక్ పీసెస్ అనమాట. అన్నీ కూడా మనం పింట్రెస్ట్లో డిజైనర్ పీసెస్ ఉంటాయి కదా, అలాంటి మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా 916 KDM అండి. నాది కూడా ఒకటి బ్లాక్ బీడ్స్ అయితే ఉందండి, ఓల్డ్ది. దాన్ని కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని ఇలాగ న్యూగా అప్డేట్ అవుదాము అని చెప్పేసి నేను కూడా కొన్ని డిజైన్స్ అయితే ట్రయల్ చేశాను. ప్రజెంట్ గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది కదండి. సో దానివల్ల ఏది తీసుకోవాల్సిన ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్నవి అనుకోండి 4 to 5 గ్రామ్స్లో అలా వచ్చాయనుకోండి, సో అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, కొంచెమైనా కొనుక్కున్నాము అని చెప్పేసి. ఆడవాళ్ళం కదండి, గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కానీ గోల్డ్ మీద ఉన్న ఇష్టం అనేది పోదు. మనకి ఏదైనా మనీ అది ఉండింది అనుకోండి చేతిలో, ఈ రోజుల్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్. అలా అని చెప్పి గోల్డ్ పీసెస్ అలా చాలామంది అయితే దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అలానే ఉండేదాన్ని. బట్ ప్రజెంట్ రియలైజేషన్ ఏంటి అంటే, ఏదైనా కానీ మన దగ్గర ఉన్న గోల్డ్తో ఒక వస్తువు చేయించుకున్నాం అనుకోండి, సో మనం అంత కష్టపడి మనీ సేవ్ చేసి కొనుక్కున్నందుకు దాన్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఈ రోజుల్లో ఎప్పుడు ఎలా పరిస్థితి వస్తుందో తెలియట్లేదు కాబట్టి ఆ కష్టపడిన కొద్ది రోజులు అనుభవించాలి అనేది నా ఉద్దేశం అనమాట. అది నేను రియలైజ్ అయ్యాను. అందుకని ఇలాగ చిన్న చిన్న వస్తువులు ఏమన్నా ఒక్కొక్కటి తీసుకున్నాం అనుకోండి, పెద్ద పెద్దవి కొనలేకపోయినా ఇలాంటివి కొనుక్కున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరేమంటారు? ఇలాగ మీతో కొన్ని డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ అనమాట. అన్నింట్లో కూడా స్టోన్ వెయిట్ అనేది లెస్ అవుతుందండి. ఎంత అయితే స్టోన్ వెయిట్ ఉంటుందో సో అంత లెస్ అయితే ఉంటుంది అనమాట. 916 KDM కాబట్టి. డిజైన్స్ చూసారు కదా, బటర్ఫ్లై మోడల్ ఒకదానికి మించి ఒకటి ఉంది. సో డైలీ వేర్కి సింపుల్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ నా నెక్కకి ఎందుకో అండి అంత పెద్దగా అనిపించలేదు. ఒక 3 మోడల్స్ అయితే ట్రై చేశాను. ఓల్డ్ది కూడా నేను ఎక్కువ రోజులు యూజ్ చేయలేదనమాట, నా నెక్కకి సెట్ అవ్వలేదు అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే మోడల్ ఉండింది నా దగ్గర, పక్కన పెట్టేశాను. చైన్స్ అలాంటివి నాకు సెట్ అవుతాయి. బట్ బ్లాక్ బీడ్స్ కదండి, ఖచ్చితంగా మన దగ్గర ఒక్కటైనా ఉండాలి శారీస్ కట్టుకున్నప్పుడు, అప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ మోడల్ నాకు బాగా నచ్చింది. చైన్ టైప్ ఉంది, కొంచెం బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి, డైలీ వేర్కి బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకొక సజెషన్ కూడా, చాలా మంది అవసరం వచ్చినప్పుడు గోల్డ్ని సేల్ చేసేసేయడము అలా జరుగుతుందండి. ఈవెన్ నేను కూడా నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ అదనమాట, గోల్డ్ సేల్ చేసేసేయడము. సేల్ కాకుండా మీ దగ్గర ఉన్న గోల్డ్ని ఏదైనా ఒక ఆర్నమెంట్ లాగా తయారు చేసుకొని దాన్ని బ్యాంక్లో పెట్టుకోండి. మనకి వీలైనంత వరకు దాన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తాము, లాస్ట్లో వదిలేయడం తప్ప ముందుగానే గోల్డ్ని ఎప్పటికీ కూడా సేల్ చేయొద్దు. ఇది నా ఒక సజెషన్.